పురాణాల నుంచి వర్తమానం వరకు పతి ప్రాణాలు రక్షించుకోవడం కోసం మహిళ చేసిన కష్టాలు, చేసిన పోరాటం మనకు కొత్తేం కాదు. ఆనాడు సావిత్రి గారు తన భర్త ప్రాణాల కోసం సాక్షాత్తు ఆ యమున్నే ఎదిరించి తన భర్తను దక్కించుకున్న చరిత్ర స్త్రీలది. నూకమ్మ చేసిన పోరాటం కూడా ఆ కోవలోకే వస్తుంది. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమాకు మూల కారణం రామారావు, నూకమ్మల జీవిత కథ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పంచాయతీ పరిధిలోని డి మచ్చలేశం, కే మచ్చలేశం ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి. వాళ్ళ జీవనోపాధి కోసం ఆంధ్ర నుంచి గుజరాత్లో ఉన్న వెరవేల్లోకి వెళ్ళి అక్కడే ఉన్న సీట్ల కింద పనిచేసేవాళ్ళు. మనకు తండేల్ సినిమాలో చూపించినట్లు 9 నెలలు జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్ళి ఆ తర్వాత 3 నెలలు వారు సొంత ఊర్లో ఉండేవారు. ఆ షిప్స్కి కెప్టెన్ మన రామారావు. వాళ్ళ వాడుక భాషలో తండేలు అని అంటారు. నవంబర్ 27, 2018 శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది రామారావు నాయకత్వంలో 3 బోట్లతో గుజరాత్ వెరావెల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగించారు. ఎదురుగా దట్టమైన మంచు, ఏమీ కనిపించడం లేదు. ప్రయాణిస్తున్న పడవ దిశ మారిపోయింది. దీంతో పాకిస్తాన్ వాటర్ బార్డర్లోకి ప్రవేశించారు. బోట్లలో GPS పనిచేయకపోవడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ కోస్ట్ గార్డులు చేతికి చిక్కారు. వీరి ఫోటోలు తీసుకొని ఏ ప్రాంతానికి చెందిన వారని ఆరా తీశారు. పొరపాటున వచ్చినట్లయితే మిమ్మల్ని విడిచిపెడతామని కోస్ట్ గార్డులు హామీ ఇవ్వడంతో బతికిపోయాం దేవుడా అని అనుకున్నారు. కానీ తర్వాత కథ మలుపు తిరిగింది. భయపడకండి, విడిచిపెడతామన్న వాళ్ళే విడిచిపెట్టేది లేదు అంటూ మాట మార్చారు. ఆ మాట వారి గుండెల్లో గుణపంలా దిగింది. వేలిముద్రలు తీసుకొని కరాచీ సబ్ జైల్లో బంధించారు. వీరందరికీ ఒకే బ్లాక్లో ఉంచారు. జైల్లో వాళ్ళు పడ్డ కష్టాలు అన్నీ కావు. సరైన ఆహారం అందకపోవడం, జైలు సిబ్బంది నానా రకాలుగా ఇబ్బంది పెట్టడంతో చిత్రహింసలు అనుభవించారు. ఎవరికి ఎవరు ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేదు. వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కాదు. అక్కడే ఉన్న పాకిస్తాన్ ఖైదీలు పారేసిన బట్టలు వేసుకునేవాళ్ళు. అప్పట్లో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్ళింది నూకమ్మ. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల నాడు ఉన్న వైఎస్ జగన్ గారి ప్రభుత్వం చోరువలో మత్స్యకారులను పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తర్వాత విడుదల చేశారు. భర్తను జైలు నుంచి విడిపించడం కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు నూకమ్మ చేసిన పోరాటం, గర్భిణిగా పాపకు జన్మనిచ్చిన తల్లిగా ఎదుర్కొన్న కష్టాలు అన్నీ కావు. అంతులేని నిస్సాహశతో కూడా చిన్న ఆశ మనిషిని బతికిస్తుంది, పోరాట శక్తిని ఇస్తుంది, విజయానికి చేతులు అందిస్తుంది. మా జీవితంలో కూడా ఇదే జరిగింది. నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత నాది. ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు. జగనన్న గారికి, ఆయనకి మేము ఎంతో రుణపడి ఉన్నాం. తల్లి మొదటి జన్మ ఇచ్చిందంటే ఈయన రెండో జన్మ ఇచ్చిన వారికి